नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज साबिक़ रुकन पार्लियामान टी.जी. वेंकटेश ने अपने मकान पर एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए कहा कि रियासती हुकूमत में बीजेपी भी एक पार्टनर है। ये वीडियो थोड़ा लंबा है, लेकिन मालूमात के लिए, नॉलेज के लिए आपको मुकम्मल वीडियो देखना होगा। नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब पोस्ट को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। సమైక ఆంధ్ర ఉండాలని పోరాటాన్ని శ్రీకారం చుట్టింది ఒక టీజీ వెంకటేష్ మరి మిత్రులతో కలిసి ముందుకు పోవటం. 5 సంవత్సరాలు ఆ ఉద్యమం నడిపిన తర్వాత 5 సంవత్సరాలకు చాలామంది నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగస్వాములు కావటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం సమైక ఆంధ్ర అనేది నా పోరాటంలో తెలంగాణ వెనుకబడ్డది కాబట్టి దాన్ని విభజన చేయాలని డిమాండ్ టీఆర్ఎస్ వారిది, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారిది. తెలంగాణ ప్రాంతం వెనుకబడలేదు, అన్నిటికన్నా డెవలప్ అయిన ప్రాంతము తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్ర, థర్డ్ రాయలసీమ. ఏమైనా విభజన దాని పేరుతో కోరితే మేము అడగాలి, కానీ మీరు ఎట్లా అడుగుతారు? మేమే కలిసి ఉన్నాము, కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి చెందింది, మీరు విడిపోతే లక్షల కోట్ల రూపాయలు మాకు కాంపెన్సేట్ చేసి మీరు విడిపోండి అనేది ఒక క్వశ్చన్గా ముందుకు పోవటం జరిగింది. దాన్ని ప్రూవ్ చేస్తూ రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డదని ప్రూవ్ చేస్తూ దాని మీద పెద్ద లిటరేచర్ చేసి ఆ బుక్కులు అన్ని పొలిటికల్ పార్టీస్కు ఇవ్వటం జరిగింది. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా ఎన్నో కోరికలను వాళ్ళు తీర్చే విషయంలో, ఆంధ్రులకు రాయలసీమ ప్రాంతానికి నష్టం వేసే విషయంలో ముందుకు కొనసాగుతున్నది అప్పుడుండే కొంతమంది కేంద్ర మంత్రులు. ప్రణబ్ ముఖర్జీ గారు పూర్తిగా మాకు మద్దతు ఇస్తూ వచ్చారు. రాత్రికి రాత్రే తెలంగాణ ఇస్తే మా పరిస్థితి ఏమి అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింటిని. అలాగే రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు ముందుకు తీసుకువెళ్ళాడు తెలంగాణ విభజన. తెలంగాణ విభజన తీసుకొని ముందుకు వెళ్తే రోషయ్య గారు దానికి ఒప్పుకోకుండా వాపస్ రావటం, ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత చిదంబరం గారు తెలంగాణ విభజన అనౌన్స్ చేయటం జరిగింది. నేను రోషయ్య గారితో కలిశాను. సార్, ఇలా విభజన మీరేమైనా మద్దతు ఇచ్చారా? నేను మద్దతు ఇవ్వలేదు, నేను రాజీనామా కూడా రెడీ అవుతాను అని చెప్పి రావటం జరిగింది అన్నారు. మరి అలాంటి విషయంలో నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఎమ్మెల్యేలని, మినిస్టర్ని నేను తీసుకొని వెళ్తాను, ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తానన్నాను. అలాగే తీసుకొని వెళ్ళటం, ఢిల్లీలో తీసుకువెళ్ళటం, తెలంగాణ ఇచ్చే ప్రక్రియను సమైక ఆంధ్రగా మార్చటం కొన్ని సంవత్సరాలు, సుమారు 3.5 సంవత్సరాలు నేను లాగటం జరిగింది. అయినాక నా చేత కాలేదు. 3.5-4 సంవత్సరాలు లాగగలిగాను, కానీ తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు ఏమనుకుంటే అయ్యే పరిస్థితులు ఉన్నది కాబట్టి మా పోరాటం వెనుకబడ్డది. పోరాటంలో చాలా కష్టపడ్డాం. ఒక విషయం చెప్తాను, ఆ విగ్రహాలు పాల్గొడుతున్నారు ట్యాంక్ బండ్ మీద. నేను మా ఒక మిత్రుడు శ్రీనివాసులు వెళ్ళాము అక్కడికి. వేలాది మంది మాతో ఉండే సెక్యూరిటీ, గన్మ్యాన్లు, పోలీసు అందరూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి, ఎవరు లేరు. మమ్మల్ని ఏమైనా చేస్తే ఏమి ఉండవు, మా ఎముకలూర మిగలవు, అన్ని వేల మంది ఉన్నారు.
కృష్ణదేవరాయల విగ్రహం దగ్గరికి వచ్చినప్పటికీ మేము పాల్గొట్టేలేక లేదు, దాన్ని ఏమైనా చేస్తే ముందు మా మీద దాడి చేయండి, అయినాక చేయండి అంటే అక్కడ ఉండే తెలంగాణ ప్రజలు ఆ సబ్జెక్ట్ వరకు నాతో ఫైట్ చేసేవాళ్ళు, కానీ అమితమైన గౌరవం నాకు ఇస్తూ వచ్చారు. దాని ప్రకారమే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోవటం జరిగింది. విగ్రహాలు పాల్గొట్టేది ఎన్ని పాల్గొట్టి వెళ్ళటం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు మీరు అడిగిన సబ్జెక్టు తెలంగాణ విభజనకు ముందుకు వెళ్తూనే ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్ కొంతమంది దాని మీద సబ్జెక్టులు రాయటం, సో మాకు పెద్ద ప్రాబ్లం అయింది. దాంట్లో మేము పోరాటం చేస్తూ ఇరిగేషన్ మీద కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ, మరి ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో కానీ పోరాటం వల్ల కొన్ని ఆపగలిగాం, కొన్ని ఏమో సెటిల్మెంట్ కాకుండా అట్లే నిలబడిపోయినాయి. ఆ పరిష్కారం కాకుండా ఉండేవి. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా కూర్చోవటం జరిగింది, దాని నుంచి ఏమి ముందుకు పోలేదు. మన పవర్ వాడుకున్నది డబ్బులు ఇచ్చేది ఉంది, కొన్ని వేల కోట్లు. చంద్రబాబు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగటము, సమావేశంలో కొన్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారని వార్త వచ్చింది. ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు, మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి, కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీకు పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాను. రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకొని వెళ్తాం. గుండ్రేవల పూర్తి చేయాలి. అలాగే మరి గుండ్రేవల ప్రాజెక్టు సమైకాంధ్రలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసేదానికి నేను ప్రపోజల్ ముందుకు చేస్తే విభేదించారు. మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు. ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి, కంప్లీట్ అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకుపోవాలి. బీజేపీ తరఫున ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము, నేను మంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ శాంక్షన్ చేసుకోవాలి, దానికి కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం. ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మరి వేదావతి ఒకటి ఉన్నది. ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోవాలి. దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్స్, నిధులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉన్నది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే, నేను చెప్పిన
ఫ్యాక్ట్స్ ఇప్పటికీ విజిబిలిటీ ఉన్నాయి. తెలంగాణ అన్ని ప్రాంతాల కన్నా అభివృద్ధి చెందిందనే దానికి తెలంగాణ జిఎస్టీ వస్తే 5,000 చిల్లర 40-50% ఆంధ్రాకు రావటం జరిగింది. 40% ఉండే ప్రాంతానికి మాకన్నా 60% ఉండే వాళ్ళకన్నా డబుల్ రావటం మీకు అర్థమవుతుంది ఎంత కలెక్షన్ అవుతా ఉందో. అలాగే సమైకాంధ్రలో తెలంగాణలో ఆంధ్రాలో ఉండే పారిశ్రామికవేత్తలు చాలామంది వాళ్ళ హెడ్ ఆఫీసు తెలంగాణలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అక్కడి నుంచే కడుతున్నారు. దాంట్లో మనకు షేర్ రావటం లేదు. దాన్ని కూడా మన నాయకత్వం, మన తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోయి వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడే ఉండే పారిశ్రామికవేత్తలు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే కట్టాలి, దాంట్లో మనకు వచ్చేదానికి ట్యాక్స్ వస్తుంది, అది కూడా కొద్దిగా ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఉంటేనే పరిశ్రమలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడో ఉండి చక్రం తిప్పుతామంటే అంత అభివృద్ధి చెందేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇది కూడా నా అప్పీల్ చేస్తున్నాను. చెప్పాను కదండి, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదనే సామెత ఉన్నది. రాష్ట్రం ముందుకు తీసుకొని వెళ్తే మేము ఆ సబ్జెక్టులంతా మేము బీజేపీతో గవర్నమెంట్తో కూర్చొని చేసుకొని వచ్చేదానికి వెళ్తాం. అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి, నా కుమారుడు ఇండస్ట్రీ మినిస్టర్, దాన్ని కన్విన్స్ చేసే దాంట్లో బీజేపీ నాయకత్వం ముందుకు వెళ్ళింది. కొన్ని వేల కోట్ల రూపాయలు వైజాగ్కి ఇస్తున్నారు. అలాగే వైజాగ్ రైల్వే జోన్ కూడా పరిష్కార మార్గం చూపించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. సో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చే దిశలో మనకు అదృష్టం ఏమంటే లోకేష్ గారు యంగ్ నాయకత్వం ఉంది ఇండస్ట్రీ వరకు. పారిశ్రామిక గురించి తెలిసిన భరత్ ఉన్నాడు ఇండస్ట్రీ మినిస్టర్గా. మన రాయలసీమలోనే కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చేదానికి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు దావోస్కి వెళ్తున్నారు. దావోస్లో ఇంకా కొన్ని పరిశ్రమలు వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చే దిశలో వెళ్తున్నారు. సో ఇది అందరికీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, భరత్ వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్తో ఈ యూత్ లీడర్సు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొని వస్తున్నారు. మనం మద్దతు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చేది ఉంటే పెద్దలు బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళి ఎన్ని కార్యక్రమాలైనా ముందుకు తీసుకుపోయే దాంట్లో వెనకబడేదానికి లేదు. ఇప్పుడు మోదీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి చాలా సంబంధాలు, అంటే చాలా మిత్రభావంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చేసుకునే పరిస్థితులు ఉంది కాబట్టి ముందుకు తీసుకుపోవాలి. సిద్ధేశ్వరంది ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ నేను పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉంటుంది. దాంట్లో ఒకటి నేషనల్ హైవే. దాంట్లో అప్పుడుండే మినిస్టర్, సెంట్రల్ మినిస్టరు ఇప్పుడు ఉన్నారు రోడ్స్ నేషనల్ హైవే దానికి, గడ్కరీ గారికి రిక్వెస్ట్ చేయటం జరిగింది. దీన్ని మాకు ప్రాజెక్ట్గా, ఇరిగేషన్ ప్రాజెక్ట్గా చేయండి. నేను కోరాను చైర్మన్. ఆయన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసాము. మేము కూడా ఇలాగే చేస్తాము. మా మహారాష్ట్రలో కొద్దిగా హైట్ చేసేసి దాన్ని ఇరిగేషన్గా ఏదో చెక్ డ్యామ్ గానో కన్వర్ట్ చేసి మేము వాడుకుంటుంటాము. ఐఎమ్ రెడీ ఫర్ దట్ వన్, బట్ యువర్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ రికమెండ్ అన్నాడు. స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడి నుంచి ఏమీ రెస్పాండ్ కాకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి. దే హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ఇట్ దట్ ప్రాజెక్ట్. సో వచ్చే లాభాన్ని మనం పోగొట్టుకోగలిగాం. మరి ఎప్పుడైనా ఇది వస్తే ముందుకు తీసుకుపోయేదానికి కష్టం. ఇప్పుడు ముందు మన గుండ్రేవలో ఒకటి ఉన్నది చిన్న ప్రాజెక్టు, అది అయిపోయినాక మరి దీనికి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఒక లెవెల్కి వచ్చింది గుండ్రేవల. ఇది మన నోటి వరకు వచ్చింది, అప్పుడుంటే నాయకత్వం ముందుకు రాలేకపోయింది కాబట్టి మనం ఏం చేయలేకపోయినాము. సో నోటి వరకు వచ్చింది, మనం పోగొట్టుకున్నాము. ఎందుకంటే అప్పుడు చాలా చేశాం. నేను పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక రోడ్స్కే దేశమంతా 90,000 crores ఇస్తే నేను 2 years నాయకత్వంలో ఒక్కొక్క సంవత్సరం 30,000 కోట్లు మా రాష్ట్రానికి ఇప్పించాను. 1/3 ఆఫ్ ది మనీ వీ హ్యావ్ గివన్. అలాగే బీజేపీ ప్రభుత్వం
ఇండ్లు కూడా వెంకయ్య నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 1/3 ఆఫ్ ది దేశంలో ఇచ్చే ఇండ్లలో ఆల్మోస్ట్ 20-25% మన రాష్ట్రానికి ఇచ్చారు. సో ఇండ్లు కట్టుకునేదానికి ఇలాంటి బెనిఫిట్స్ చాలా వచ్చాయి. అలాగే మనది కర్నూలు పార్లమెంట్లో 10,000 ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే నేను 1,00,000 ఎకరాలకు తీసుకుపోయినాను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్లకు కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ ఏరియాలో ఉంటే 90% ఇస్తారు, లేకపోతే 65-70% అదర్ దాన్ ట్రైబల్ ఏరియా ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ ముందుకు తీసుకోపోతే, ఎందుకంటే మనం ఎత్తు ప్రాంతంలో ఉన్నాం, మన కర్నూలు పార్లమెంటు, మన నుంచి నీళ్ళు అన్నీ పోతాయి కానీ మనకు తాగేదానికి నీళ్ళు ఉండవు. సో నేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి మీరు ప్రపోజల్ పెట్టండి కర్నూలు పార్లమెంట్లో. దాన్ని తీసుకొని వచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది, బీజేపీ పార్టీ తీసుకుంటుంది. మాది ఆల్రెడీ ఒకటి డిమాండ్ కూడా ఉన్నది, బీజేపీ పార్టీ డిమాండే ఉన్నది. సో కాబట్టి మీరు దయచేసి అది ముందుకు తీసుకుపోయేదానికి మాకు మీ అవకాశం కలిగిస్తే తప్పకుండా ముందుకు తీసుకుపోతాం. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అది పర్మిషన్స్ తీసుకోకుండా, ఇప్పుడు మా తుంగభద్ర మీద ఒక చెక్ డ్యామ్ తీసుకున్నాం, పర్మిషన్ తీసుకొని నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమౌంట్ శాంక్షన్ చేయించాము, కిరణ్ కుమార్ రెడ్డితో ఫౌండేషన్ స్టోన్ వేయించాము. ఇలా పర్మిషన్స్ ఉండేవి కట్టకుండా చెక్ డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ పర్మిషన్లు తీసుకోకుండా ముందుకు పోయి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే దానికి అడ్వైజ్ ఇచ్చిన సెక్రటరీసు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి, వాళ్ళు ఒకవేళ తప్పు చేసింటే ఆఫీసర్లను కానీ అధికారులను కానీ అనధికారులు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు లాడ్ చేయాలా, ఈ 100 కోట్లకు జవాబుదారీగా వాళ్ళని చేయాలి. సో ఎందుకంటే పర్మిషన్స్ అవన్నీ తీసుకోకుండా ముందుకు పోవటం మనకు ఫ్యూచర్లో వచ్చేది కూడా మనం దెబ్బతినే పరిస్థితిలో ముందుకు పోయినాం. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఏమైనా పరిష్కరించే మార్గంలో అవకాశం ఉంటే చేస్తారని ఆశిస్తున్నాను. మరి అటువంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే మరి ప్రభుత్వం కూడా తప్పైతుంది, తెలుగుదేశం వారికి కూడా. అది ఎట్లా రికమెండ్ చేశారు, వాళ్ళు ప్రపోజల్ రికమెండ్ చేయాలంటే దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక రాజకీయ నాయకుడు ఇద్దరు సంతకాలు పెడితేనే జీవో ఇష్యూ అవుతుంది. సో ఆ సంతకం పెట్టిన నాయకులు గవర్నమెంట్ సైడ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు పెట్టారు, దీని అప్రూవల్స్ అన్నీ తీసుకోకుండా ఎందుకు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఆన్సరబిలిటీ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేదానికి అవుతుంది. హిందువుల గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలా అన్న మతస్థులు, క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ. మత మార్పిడి అనేది హిందూ సమాజంలో లేదు. అప్పుడు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ హిందూ మతం మీద భయపడే పని లేదు, హిందువుల మీద భయపడే పని లేదు. ఏమైనా భయపడాలంటే హిందువుల ధర్మ సంస్థలే భయపడాలి. ఎందుకంటే మత మార్పిడులు జరిగేవి ముస్లింలో జరుగుతున్నాయి, క్రిస్టియన్లో జరుగుతున్నాయి, హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దేవాలయాల మీద దాడి జరగటం జరిగింది. మరి అన్య మతస్థులు చేశారా, అది పొలిటికల్గా చేశారా అనేది ఉండాలి, ఇది బయటికి రావాలి. నేను అప్పుడు మళ్ళీ పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు, కల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు హోమ్ సెక్రటరీ వాళ్ళందరినీ పిలిపించి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు స్టేట్ సబ్జెక్ట్ సార్ అన్నారు. స్టేట్ సబ్జెక్ట్ అయినా ఇది మత కల్లోలాలు అయినాయంటే దేశమంతా భగ్గుమంటుంది. హోమ్ మినిస్టర్ ఆల్సో షుడ్ టేక్ ది లీడ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అని అప్పుడు చెప్పడం జరిగింది. మళ్ళీ తదనుగుణంగా వాళ్ళు ఎంక్వైరీలు మొదలుపెట్టారు. మరి ఈ ప్రభుత్వం అప్పుడు వాయిస్ చేసింది, బీజేపీ పార్టీ కూడా వాయిస్ చేసింది, పవన్ కళ్యాణ్ గారు కూడా వాయిస్ చేశారు, చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ కూడా వాయిస్ చేసింది. దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే, దాన్ని పూర్తిగా దాంట్లో బాధ్యుల్ని చెరసాలకు పంపించాల్సిందే, జైల్లో వేయాల్సిందే. అటువంటి చేయకపోతే అంటే దేవునికే భద్రత లేనప్పుడు ఇంకా మనకు ఎవరికి భద్రత ఉంటుంది. దీని మీద చాలా సీరియస్ తీసుకోవాలా. ఇది సీరియస్ తీసుకోకపోతే మళ్ళీ ఇటువంటి సంఘటనలు ముందుకు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ పెట్టాలి. మనుషుల మీద దాడి జరిగిండేవి కొన్ని కేసులు నడుపుతున్నారు, కానీ దేవుని మీద దాడి జరిగిండేది కూడా నడపాలని
తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్యుల మీద ఇటీవల ఎవరు దాడులు జరిపినా గత కొన్ని నెలలుగా నేను చూస్తున్నాను. వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి పనులు చేయొద్దని. వాళ్ళు కొద్దిగా సర్దుకుంటున్నారు, కానీ కొన్ని ముందుకు పోతున్నాయి. మరీ నేను నాయకులకు హెచ్చరిస్తున్నాను, ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆర్యవైశ్యులు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. ఊరైనాక ఒళ్ళకాడు అనేది ఉంటుంది. 1% అలా ఏమన్నా వెధవులు ఉండొచ్చు. 99% మా వాళ్ళు ఒక కుటుంబంగా బతుకుతున్నారు. మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నది. అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్గా వెంటబడి రోడ్లో లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నా. ఇది లాస్ట్ వార్నింగ్ టు ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వైశ్యులు ఎవరు జోలికి పోరు. వారు అందరితో కలిసిమెలిసి బతుకుతారు. అలాంటి వారి మీద, అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్లో లాక్కొచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగజేస్తాం. ఎనీ లీడర్, ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్, ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క లీడర్కు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొన్న దోన్లో ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల. వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే, వాళ్ళ తాత ఎమ్మెల్యే. అటువంటి వ్యాపారస్తుడు స్కూల్స్ రన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మీద దాడి జరిగింది. ఆ అబ్బాయిని దాడి జరిగిన వాళ్ళని ఒక 2 days లోపల అరెస్ట్ చేయకపోతే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ కూడా ఒక విప్లవం మాది తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాను. దీంట్లో ఏమాత్రం వెనుకబడే లేదు. ఇది మన దేశంలో అన్ని మతస్థులు, అన్ని కులాలు గౌరవంగా బతకాలి. ఏదో ఒక కులాన్ని తక్కువ చేసి వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తున్నాను. హైకోర్టు బెంచు అప్పుడే ముందుకు తీసుకుపోయింటే బాగుండేది. పరిస్థితులు గవర్నమెంట్లో మారిపోయినాయి. మేము సుప్రీంకోర్టులో అప్పుడున్న ప్రభుత్వం హైకోర్టు ప్రపోజలే లేదన్నారు. ఈ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే కొంతమంది న్యాయవాదులు వాళ్ళు ఏం పోరాడతారో కొన్ని తూర్లు అర్థం కాదు. పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న న్యాయవాదులు న్యాయాన్నే మాట్లాడాలి. మాకు హైకోర్టు బెంచ్ వస్తుంది తీసుకోండాయా, హైకోర్టు రావాలా అని పోరాడింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. గత కొన్ని 20 ఏళ్ల పైన ఉంది. పేపర్లు ప్రింటింగ్ చూడొచ్చు. మొదలుపెట్టింది మేము. హైకోర్టు బెంచ్ వస్తూ ఉంది, ముందు తీసుకోండాయా, మళ్ళీ హైకోర్టు గురించి మళ్ళీ మాట్లాడతామంటే లేదు హైకోర్టు వేరే ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వం ఇస్తుంది, మీరు హైకోర్టు బెంచ్ మాకు వద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే ప్రభుత్వం ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఈ న్యాయవాదులు చెప్పినది కాకుండా తిరగాసుగా వాళ్ళ లాయర్లు చెప్పిన తిరగాసుగా వాళ్ళు ఏం చెప్పారంటే అడ్వకేట్లు మాకు ఆ ప్రపోజలే లేదు, హైకోర్టు తేవాలనే ప్రపోజలే లేదు మా ప్రభుత్వంలోని అక్కడ సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అడ్వకేట్లు న్యాయవిధిగా పోవాలి. రంగు పూసుకొని మాట్లాడితే బాధకరంగా ఉంటుంది. చేసేవాళ్ళని మనం చేసేదానికి వాళ్ళకు మార్గం కల్పించి ముందుకు పోవాలి. డెఫినెట్గా హైకోర్టు బెంచ్ చంద్రబాబు గారు నాయుడు ప్రామిస్ చేశారు, ముందుకు తీసుకోబోతున్నారు. అది పర్మిషన్స్ రావాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ గవర్నమెంటు పర్మిషన్లు ఇచ్చి సుప్రీంకోర్టు ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. దాంట్లో పెద్ద ఖర్చు అయ్యేదానికి కూడా లేదు. బిల్డింగ్ కోసం కూడా ప్రపోజల్స్ వెతుకుతున్నారు. చూసి అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముందుకు పోయే దాంట్లో ఉంటాయి. మనకు ఒక విప్లవం వస్తుంది, పారిశ్రామిక విప్లవం. మన ప్రాంతంలో 30,000 ఎకరాలు దీని కింద కాకుండా ఫ్రాక్షన్ లీడర్స్ కబ్జా కాకుండా గత 20 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాను ఇక్కడ 30,000 ప్రభుత్వ భూమిని. ఆ భూమిలో ఇప్పుడు నా కొడుకు ఇండస్ట్రియలిస్ట్ మినిస్టర్గా ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికి అందరు బ్లెస్సింగ్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు నిరంతరం వారి కృషికి ఫలితాలు మనకు దక్కుతాయని తెలియజేస్తున్నాను. అంటే గోదావరి జిల్లా నీళ్ళు రాయలసీమకు తీసుకుని వచ్చే దాంట్లో లిఫ్ట్ ద్వారా ఒక భగీరథ యజ్ఞం చంద్రబాబు గారు చేస్తున్నారు. వారికి డెఫినెట్గా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అది చేయండి. ఇక్కడ మనకు ఉండే రైట్స్ కూడా కాపాడాలి. ఇక్కడ వచ్చే రైట్స్ను కాపాడుతూ అది తీసుకొని వస్తే మేము కోరుకుంటాం. అలాగే మనకు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి
రాయలసీమ ప్రాంతం నుంచి కృష్ణా వాటర్ పోయేది పోలవరం ద్వారా కృష్ణాకి ఇచ్చి ఆ నీళ్లు మనకి ఇస్తామని దాంతోనే మొదలైంది డిమాండ్. పోలవరం ప్రాజెక్టు డిమాండు, రాయలసీమ హక్కుల డిమాండ్ కానీ, మేము చేసిన డిమాండ్ కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనే దృష్టితోనే పోలవరం పోయిందనేది ఎవరు మరవరాదు. అది పూర్తి చేసి మాకు ఆ భాగ్యాన్ని కలుగజేయండి మా రైతులకు అని తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ స్నేహపూర్వకంగా బీజేపీతో ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళని మనం తీసుకోవటం ఇప్పుడు సబబుగా ఉండదు. స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకేముంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు వస్తే తీసుకోవాలి. దానికి టైం పడుతుంది. ఇంకా వాళ్ళు ఇంకా రియలైజ్ కావాలి. ఎందుకంటే కొన్ని తూర్లు ఏమవుతుందంటే ఇంకా నిషా తగ్గేంత వరకు వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఒక తూరు నిషా తగ్గిందంటే అప్పుడు డిసైడ్ అవుతుంది. ఇంకా నిషాలోనే ఉన్నారని నేను అనుకుంటాను. ఇంకా ఉన్నాయి. జనరల్ ఎలక్షన్స్ అయినాక జనరల్గా మార్పులు జరుగుతాయి. ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో మార్పులు జరిగినప్పుడు ఇక్కడ జరుగుతుంది. అంతేగాని ఇక్కడ జరగాలని ఏం లేదు. బీజేపీ సక్సెస్ఫుల్ పార్టీగా ఇక్కడ ముందుకు పోయింది కాబట్టి అంత నేషనల్ లెవెల్లో ఒక పాలసీ డిసైడ్ చేసినప్పుడు ఆ పాలసీ ప్రకారం పోతుంది. అంతేగాని ఇక్కడ మాత్రం చేయాలనేది ఏమి ఉండదు. అంటే ఆ ప్రచారంలో ఉండేవాళ్ళు ఏమైనా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏమైనా, ఈ ప్రచారం చేసే వాళ్ళు ఏమైనా వాళ్ళని స్పెషల్ ఇన్వైటీస్గా కూర్చోబెట్టి వినింటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి అటువంటివి ఇప్పుడు ఏమీ లేదు. ఇద్దరు ఫ్రెండ్లీగా జరుగుతున్నారు, ఇద్దరు స్నేహపూర్వకంగా జరుగుతాం, ముందుకు పోతుంది. అంతేగాని ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. ఎందుకు అటువంటివి ఉంటాయి? వాళ్ళు సపోర్ట్ వీళ్ళు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫైట్ ఎవరైనా చేస్తున్నప్పుడు చెప్పండి, అప్పుడు ఏమవుతుందో చెప్పగలుగుతాను. ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మీరెందుకు ఫైట్ పెడతారు? అంటే 7 నెలల దానికి సెటరేట్ చేసే దాంట్లో ప్రభుత్వంలో ఉండే అనుభవంతో చంద్రబాబు గారు చాలా ముందుకు వెళ్ళారు. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు ఇండస్ట్రియలిస్ట్కి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ. పద్ధతిగా చేస్తాం, ముందుకు పోతాం, ఫండ్స్ రావచ్చు, ఇండస్ట్రీస్ పెట్టచ్చు, అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇవ్వచ్చు, పోలవరం పూర్తి చేస్తాం, ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇవ్వటం 100% ఆ లెవెల్లో సక్సెస్ అయినారని నేను అనుకుంటాను. తెలంగాణ విషయంలోనే ఇంకా ముందుకు పోవాలి. మనకు వచ్చే రాబడులు ఫైట్ చేసే దాంట్లోనూ తెచ్చుకునే దాంట్లోనూ ఇంకా దాని విషయం ఇంకా కొద్దిగా ముందుకు పోవాలి. మిగతా విషయాల్లో ఏ సపరేట్ చేసుకున్నా ముందుకు వెళ్ళారు, ఒక పద్ధతిగా పోతున్నారు. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కార్పొరేషన్లో కానీ పంచాయతీలో కానీ ఎలక్ట్ అయిన వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయటం లేదు. మరి అలాగే ముఖ్యంగా కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, పంచాయతీ డబ్బులంతా ట్రెజరీకి పోయినాయి. అప్పుడు గత ప్రభుత్వంలో అన్నీ బ్యాంక్రప్ట్కి వచ్చాయి. మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావాలి, బ్యాంక్రప్ట్ నుంచి బయటికి తీసుకురావాలి. ఏ ప్రాంతంలో డబ్బులు వసూలు చేస్తారో, ఏ ప్రాంతంలో ట్యాక్సులు కడతారో, దేనికోసం కడతారో అభివృద్ధికి చెందే విధానంలో దాన్ని రూల్స్ మార్చాలి. ఆ ప్రాంతంలో వచ్చిన కలెక్షన్స్ ఆ ప్రాంతంలోనే పెట్టాలి. మనకు ఒక పెక్యులర్ పరిస్థితి వచ్చింది. జిల్లాల డివిజన్ అయినాక ఒక ప్రాంతానికి లాభాలు ఎక్కువ వస్తాయి, ఒక ప్రాంతానికి తక్కువ లాభాలు వస్తాయి. ఇఫ్ యూ టేక్ ఇట్ మైనింగ్ సెస్ అనేది ఒకటి ఉంది. నంద్యాల పార్లమెంట్ ఒక డిస్ట్రిక్ట్గా తయారైనాక కర్నూలు పార్లమెంట్కు ఆల్మోస్ట్ జీరో లెవెల్కి వచ్చింది మైనింగ్ సెస్. మొత్తం అక్కడికి వెళ్తున్నది. ఆ మైనింగ్ ఉండే ఏరియా అంతా ఆ జిల్లాకి వెళ్ళటం వల్ల అభివృద్ధి చెందిన జిల్లా ఇంకా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ జిల్లా వెనుకబడిన ప్రాంతం ఇంకా వెనుకబడేదానికి ఉంటాయి. ఇటువంటి కారణంలో కూడా స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇట్లా వెనుకబడిన ప్రాంతాలు కూడా ఏమైనా చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇట్లా కర్నూలు పార్లమెంటు, కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతాలకు ఏదైనా నిధి వచ్చేదానికి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకుని వచ్చేదానికి మేము కూడా ముందుకు వెళ్తాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉండే మంత్రులు కానీ, టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, బీజేపీలో ఉండే లీడర్లు కానీ వాళ్ళు సమైక్యాంధ్రలో తెలుగు ప్రజలందరికీ లీడర్లుగా ఉంటారు. వారికి అన్నీ తెలుసు. న్యాయం చేసే దిశలో పోవాలి. మీరు ఒక
జిఎస్టీ ట్యాక్స్ గురించి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తే మాకు 40% దాంట్లో వస్తూ ఉంది రెవెన్యూ. సో 40% నిధులు మాకు వస్తున్నాయి. వాళ్ళు అంతకుముందు నుంచి ప్రచారం చేసేదంతా తెలంగాణ వెనుకబడినది, అన్ని ప్రాంతాల కన్నా వెనుకబడినదని ప్రచారం చేసి ఫుల్ కేక్ తీసుకోపోయినారు. అభివృద్ధి అంతా వాళ్ళు తీసుకోపోయారు. ఇప్పుడైనా న్యాయం చేయండి, మనకు వచ్చేదన్నా మాకు ఇవ్వండి అని కోరుతున్నాం.